ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఉదయకాల ధ్యానాలకు ప్రత్యేకంగా పునరుద్ధాన సందేశముల కొరకు మీకు ఆహ్వానం. 36వ వచనం నుండి 45వ వచనం వరకు కొంచెం తేటగా చదివితే ఒక ప్రాముఖ్యమైన విషయం మనకు అర్థమవుతుంది. అనగా యేసు ప్రభు వారి మనసులను తెరుచుట, మౌఢ్యముతో, మూఢత్వముతో, చర్మచక్షువులతో, హేళనా భావంతో, లోక సంబంధంగా మూయబడిన వారి మనసులను ప్రభు తెరుచుట. 36వ వచనంలో వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమగునుగాక వారితో. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. ఇది నిజంగా ఎంత హాస్యాస్పదమైన విషయం. 3.5 సంవత్సరాల ప్రాంతాల్లో నజరేయుడనే యేసయ్యగా పాదచారి అయి తిరిగి దేవుని రాజ్యమును బోధించి అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి ఆశ్చర్యకార్యాలు జరిగించిన ప్రభు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడుగా వారి మధ్య ఉండగా వారు ఆయనను భూతము అని తలుచుట, అది నిజంగా ఎంత శోచనీయం. కానీ ప్రభు వారితో, అయ్యో మీరు రండి, నా చేతులు చూడండి, నా చేతులు నా పాదములు చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలు మాంసం భూతమునకు ఉండవని చెప్పి ఇంతగా వారిని వారించి, వారి గురించి భారం కలిగి, వారిలో విశ్వాసాన్ని కృమ్మరించి అసహన భావం వ్యక్తపరచకుండా పునరుద్ధానుడైన ప్రభు వారి చెప్పిన మాటలు చూస్తూ ఉన్నాం. అంతటితో ఆగలేదు. 44వ వచనంలో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోనూ కీర్తనలోనూ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసులను తెరిచెను. దేవుని స్తోత్రం కలుగును గాక. అవివేకులు, మందమతులు, పట్టనట్లుగా ఉండినవారు, ఉదాసీనంగా ఉండినవారు, భారం లేనివారు, బాధ్యత లేనివారు, ఆశ లేనివారు, ఆకాంక్ష లేనివారు ప్రభే వారి మనసులను తెరచను. ఎప్పుడైతే వారి మనసులు తెరవబడినో వారిలో పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి ప్రవేశించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలంలో ఒకవేళ మూయబడిన మనసు నీకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలమే మూయబడిన హృదయమును తెరుస్తున్నాడు. ఇదిగో హృదయం అనే ద్వారం వద్ద నేను నిలబడి తట్టుచూ ఉన్నాను. రెవల్యూషన్ 3:20. నా స్వరం విన్నట్లయితే నేను లోనికి వచ్చేదను, నాతో కూడా మీరును, మీతో కూడా నేనును కలిసి భోజనము చేయదము అని ప్రభు చెప్పాడు. వారిని నివారించిన ప్రభు నన్ను కూడా మన యొక్క మనసులను ఆయన తెరిచి ఉన్నారు. తెరవబడిన మనసులు, తెరవబడిన మన ఆలోచన, తెరవబడిన చక్కని వాతావరణం రావటానికి కిటికీలు ఎలా తెరవబడతాయో, తెరవబడిన మనసు, తెరవబడిన దైవ గ్రంథంలో నువ్వు చదివినప్పుడు ప్రభువైన యేసయ్య ఏ రకంగా నీకు ప్రత్యక్షమవుతారో
ఆ రకంగా ఈ ఉదయకాలం తెరవబడిన హృదయము ప్రభు నీకు ఇచ్చునుగాక. డాక్టర్ బిల్లీ గ్రహాం గొప్ప దైవజనులు చెప్పిన మాట, ప్రభా నేను ఎప్పుడు నీ వాక్యాన్ని తెరిచిన నీ వాక్యంలో అదృశ్యుడైన వ్యక్తి నాతో సంభాషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రకమైన తెరువబడిన హృదయం కలిగిన వారమై ప్రభుని సేవిస్తూ ఆరాధిస్తూ తెరవబడిన మనసులో ఆశ్చర్యకరమైన దైవ లేఖనాలు అవి లోపల స్టోర్ అవుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి వాడుకొనును గాక. ఆమేన్. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, మా ప్రభ, ఈ ఉదయకాలం తెరవబడిన మనసు, తెరవబడిన హృదయం మీరు మాకు ఇచ్చి పూర్తిగా నిన్ను మేము అవగాహన చేసుకునే వరంగా చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నామ్మ తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ప్రేమించేవారు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.